రమేష్ గారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, రాష్ట్రపతి పాలన పెట్టాలి, జరుగుతున్న పరిణామాలను హోంమంత్రి అమిత్ షాకు వివరిస్తామని చెప్పి వైఎస్ఆర్ వాళ్ళు వివరించుకొని శాంతి భద్రతలు లేవనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందులోనూ నిన్న అంబటి రాంబాబు గారు వాడినటువంటి భాష అంటే సభ్య సమాజం దీన్ని స్వాగతించింది. అండ్ ఆయన గుర్తించవలసినటువంటి విషయం, ఆయన చంద్రబాబు నాయుడు గారిని కాదండి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన దూషించారు. అందులోనూ వారి తల్లిని దూషించడం జరిగింది. ఇది ఎవరు కూడా మహిళా లోకం కాదు కదా, సభ్య సమాజం ఖచ్చితంగా అది తెలిసి కావాలని చేసిన పని. ఏదో స్పర్ ఆఫ్ మూమెంట్ అంటున్నాడు కానీ కావాలని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో నా పని చేస్తాను. ఆర్గనైజ్డ్ 100%. ప్రొవోకేటివ్. లేదంటే ఒక పక్క ఇది జరుగుతుండగానే జోగి రమేష్ మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్, రాష్ట్రం ఏదో ఒక విధంగా అతలాకుతలం కావాలి. 2019 నుంచి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని ముందుకెళ్తుంది బీజేపీ. అయితే జనరల్ కేటగిరీ మీద బీజేపీకి ఎందుకు అంత కోపం? యూజీసీ తర్వాత దేశవ్యాప్తంగా జనరల్ కేటగిరీ అంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా నడుస్తుంది. మీరు ఎలా చూస్తారు? కాదు, యూజీసీలో వచ్చినటువంటి నిబంధన ఏదైతే ఉందో అది ఇవాళ నిన్న కాదండి. 2012కి ముందు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, వారి పట్ల కనబరుస్తున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యూజీసీ నిబంధనలు రావటం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ కమిటీలో ఉన్నటువంటి వారు దీన్ని వద్దు అని అనగలరా? ఎస్సీ ఎస్టీ ఓబీసీస్కి వారి పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాన్ని కావచ్చు, లేకపోతే వివక్ష కావచ్చు, దాన్ని మీరు బుట్ట దాఖలు చేసేసి మీరు కమిటీ వేయొద్దు అని చెప్పి చెప్పగలరా? లేదు కదా, సబ్జెక్ట్ కూడా బడ్జెట్ లేదు కదా. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఓబీసీస్ని మేము దాంట్లో కలుపుకోము, ఫార్వర్డ్ క్లాస్ని కలుపుకోము అని కూడా ఎక్కడా కూడా నిబంధన లేదు కదా. అది మీరు ఉన్నటువంటి సీవేస్ కానీ ఈ సీవేస్ ఆధారంగా ఈ ప్రాంతాన్ని ఎదరికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వారు సంబంధిత శాఖలకి సరైనటువంటి ప్రతిపాదనలు వారు ప్రపోజ్ చేయడం ద్వారా టూరిజంని పెంచడం ద్వారా ఈ యొక్క బడ్జెట్ ద్వారా ఇటు రాష్ట్రానికి అటు దేశానికి లబ్ధి చేరుతుందని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తాను. నమస్కారం. ఒక విషయం అంటే అపార్ట్ ఫ్రమ్ బడ్జెట్ అయిపోయింది కదా, ఆంధ్రప్రదేశ్లో పరిణామాల గురించి ఒక నిమిషం చెప్పేస్తాను. మళ్ళా గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం అంబటి రాంబాబు, జోగి రమేష్ ఏ విధంగా చేస్తున్నారు. రాంబాబు మాట్లాడిన విషయాలు కానీ, జోగి రమేష్ మాట్లాడిన విషయాలు కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకెళ్తుంది. ఇండస్ట్రియల్గా, లా అండ్ ఆర్డర్లో కానీ, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్, మంత్లీ కరెక్ట్గా పెన్షన్స్, శాలరీస్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోతుంది. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్లో చూస్తే చంద్రబాబు నాయుడు ఏమో కన్స్ట్రక్టివ్ మోడ్, జగన్మోహన్ రెడ్డి ఏమో డిస్ట్రక్టివ్ మోడ్. వాళ్ళు డిస్టర్బ్ చేసి ఏదో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో వాతావరణాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసే పని. ఏదో స్పర్ ఆఫ్ మూమెంట్లోనే మాట్లాడాను, నోరు జారింది అనేది కాదు, కావాలనే మాట్లాడుతున్నారు. నేను దయచేసి ఒకటే చెప్తున్నా కూటమి నాయకులకి అందరికీ కూడా, తెలుగుదేశం వారికి, కార్యకర్తలకి, నాయకులకి, వాళ్ళు వేసిన ట్రాప్ ఇది. ఆ ట్రాప్లో పడద్దు. వారికి మనకి ఏంటి తేడా? వారు గత 5 సంవత్సరాలలో రాష్ట్రంలో నోటికొచ్చినట్లు మాట్లాడి ఎక్కడ చూసినా కూడా అల్లర్లు సృష్టించితేనే ప్రజలు వాళ్ళని శిక్షించారు. అది రివర్స్ ఇప్పుడు చేయాలనే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ ట్రాప్లో ఎవరు పడద్దు. ప్రజలు వాళ్ళని శిక్షిస్తారు. ఆల్రెడీ శిక్షించారు, ఇంకా కూడా 11 సీట్లు కూడా రాకుండా శిక్షిస్తారు. కానీ మనం మాత్రం ఎలాంటి తప్పులు చేయకూడదు. ఎందుకంటే కూటమి లా అండ్ ఆర్డర్ కాపాడుతాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని ఆలోచనలో ప్రజలు ఉన్నప్పుడు వారిని డైవర్ట్ చేసేదానికి ఈ డైవర్ట్ పాలిటిక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. ఆ ట్రాప్లో ఎవరు పడద్దని చెప్పేసి నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు శిక్షించాలి ఎప్పుడు కూడా. సార్, నిన్న నిర్మలా సీతారామన్ గారి స్పీచ్ లో మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి ఇప్పుడు 25 కోట్ల మంది బయటపడ్డారు అని చెప్తున్నారు.
దానికి ఉన్న బేసిస్ ఏంటి, దాని మీద ఏమన్నా స్టడీస్ జరిగినాయా, 25 కోట్ల మంది బయటపడ్డారు అన్న ఆ ఫిగర్ ఎట్లా కంక్లూడ్ చేశారు ఒకటి. రెండోది ముఖ్యంగా ఈ 25 కోట్ల మందిలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ప్రజలు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటపడ్డారు, దాని మీద ఏమైనా వివరాలు ఇవ్వగలుగుతారా ఒకటి మొదటి ప్రశ్న. రెండవది కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడారు, దాని మీద 10,000 కోట్లు రాబోయే కాలంలో పెట్టుబడులు పెడతారన్నారు. దీని గురించి టాటా స్టీల్ కానీ జిందాల్ స్టీల్ కానీ ఆసక్తి కనబడుతుంది అన్న ప్రస్తావన వచ్చింది. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పాత్ర ఏమైనా ఉండబోతుందా, ఒకవేళ ఉంటే ఏ రకంగా ఉండబోవచ్చు, ఒకవేళ ఉండకపోతే ఎందుకు ఉండబోతుంది, దాని గురించి ఏమన్నా. మొదటి ప్రశ్నకి టెండూల్కర్ కమిటీ భారత ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి పోవర్టీ అసెస్మెంట్ మీద సంబంధించి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. టెండూల్కర్ కమిటీ భారత ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో పోవర్టీస్ని 2 లైన్స్ తీసుకున్నాం. ఒకటి బీపీఎల్ బిలో పోవర్టీ లేదు, ఒకటి కొంచెం సస్టైనబిలిటీకి సంబంధించి. అంటే పేదరికంలో మార్పు ఇటీవల కాలంలో సమాజంలో చాలా వరకు వచ్చింది. ఈ అప్లిఫ్ట్మెంట్ ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా ఈ 25 కోట్ల మంది కూడా ఈ పేదరికం నుంచి, అంటే కడు పేదరికం నుంచి వారు పైకి రావడం జరిగింది. ఒక పూట ఆహారం లేనటువంటి పరిస్థితి నుంచి ఆ గ్రేడింగ్ ఆఫ్ పోవర్టీస్ 4-5 రకాలుగా ఆ కమిటీ స్టడీ చేయడం జరిగింది. ఈ అప్లిఫ్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది కేవలం ఇండియన్ గవర్నమెంట్ అసెస్ చేసి ఇచ్చినటువంటి ఈ కమిటీయే కాదు, ఇందాక వారి ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్, వరల్డ్ బ్యాంక్ కూడా వాళ్ళ యొక్క స్టడీస్లో కూడా ఆ యొక్క రికార్డుని దాన్ని ధృవీకరించారు. అది దాని మొదటికి సంబంధించిన విషయం. రెండోది ఈ స్టీల్కి సంబంధించిన విషయం. ఇప్పుడు కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ అ డిఫరెంట్ కంపెనీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ఈజ్ అ డిఫరెంట్ కంపెనీ. ఇప్పుడు నీకు ఒక మంచి ప్యాంట్ షర్ట్ కావాలి, నీకు ఎక్కడ బాగా దొరుకుతుంది, ఎక్కడ తక్కువ దొరుకుతుంది, నీకు ఎక్కడ సూట్ అవుతుందంటే అక్కడ తీసుకుంటావు. అంతేగాని ఎప్పుడైతే ఇలాంటి ఇండస్ట్రీస్ వస్తూ ఉంటాయో డెఫినెట్గా అన్ని స్టీల్ ఇండస్ట్రీస్కి డిమాండ్ ఉంటుంది, రేట్ వస్తుంది. ఒకదానికి ఒకటి లింక్ చేయలేదు. సరే, 16 ఫైనాన్స్ కమిషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ని మొత్తంగా ఎత్తేయటం వల్ల మన స్టేట్ ముఖ్యంగా ఏపీకే దాదాపు 25,000-30,000 కోట్లు నష్టం అవుతుంది. తర్వాత జీరామ్జీ వల్ల కూడా ఏపీకి కూడా 5-6,000 కోట్లు నష్టం జరుగుతుంది. సో దీన్ని ఎట్లా భర్తీ చేయాలి? జీరామ్జీకి సంబంధించండి ఇంతకుముందు సాధారణంగా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉన్నటువంటి సందర్భంలో చాలా వరకు నిధులు దుర్వినియోగం అయ్యేటువంటి విషయం మనందరికీ తెలుసు. మీరే పుంకాలుగా మీ మీడియాలోనే మీరు అందరూ రాయడం చూపించడం కూడా జరిగింది. లేని రోస్టర్స్ చూపించడం, లేని జాబ్ కార్డ్స్ కల్పించడం, చనిపోయిన వారిని కూడా చూపించడం, ఇటువంటి అన్నీ కూడా జరిగినటువంటి విషయాలు మీ అందరికీ తెలుసు, లోక విదిత విధి. కనుక ఈ యొక్క లీకేజెస్ ఏదైతే ఉందో, సాధారణంగా నాది ఒక 10 రూపాయలు దాంట్లో ఉన్నది అంటే వచ్చేటువంటి జాగ్రత్త వేరు, నాది లేదు ఇంకొకరిది అని అనుకున్నప్పుడు దాని పట్ల ఉన్నటువంటి ఆ నిర్లప్తత అనేది అది అందరికీ తెలిసినటువంటి అంశమే. కనుక ఆ రెస్పాన్సిబిలిటీ కూడా రాష్ట్రాలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి 60-40 అనేది తీసుకురావడం జరిగింది. ఆర్థిక సంఘానికి సంబంధించి మీరు ఈ రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించే 1.4 lakh crores గ్రాంట్గా రాష్ట్రాలకు ఇవ్వమని చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా రాష్ట్రాలకు వస్తాయి. అది కాకుండా మనకి సెంట్రల్ ఆదాయం ఏదైతే ఉంటుందో వేరు ట్యాక్సుల మాధ్యమంగా దాంట్లో 41% ఏదైతే డెవల్యూషన్ జరగాలో అది ఖచ్చితంగా చేస్తాము అని నిర్మలా సీతారామన్ గారు కొనసాగిస్తామని చెప్పారు. దాని మాధ్యమంగా ఆంధ్ర రాష్ట్రానికి 64,000 పైచిలకు కోట్ల రూపాయలు బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఖచ్చితంగా ఏంటంటే రాష్ట్రాలని అట్లా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కానీ 60-40 వల్ల జీరామ్జీలో 60-40 వల్ల పనులు జరుగుతాయా? పనులు స్టేట్ బాధ్యత తీసుకుంటుందని కదండి. నేను ఇందాక అన్నట్లుగా నా రూపాయి కూడా దాంట్లో ఉన్నది అంటే దాంతో వచ్చేటువంటి జాగ్రత్త వేరు, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ దాన్ని తీసుకురావడానికి 64